పున్నమి రాత్రి మళ్ళీ వచ్చింది. ఈ రాత్రి ఒక నాగిని తాను కోరుకున్న తన నిజ రూపాన్ని దాచలేదు. మరెందుకు ఈ రాత్రిని తాను ఎంచుకుంది? ఇష్టరూపాన్ని ధరించే నాగులంటే ఏంటమ్మా? ఒక నాగిని 100 ఏళ్ల పాటు శివుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయన గురించి తపస్సు చేసినప్పుడు అవి ఒక వరాన్ని పొందుతాయి. ఆ వరం వల్ల అవి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మనిషి రూపాన్ని ధరించగలుగుతాయి. ఇది ఓ నాగిని ప్రతీకారంలోని మొదటి భాగం మాత్రమే. సమస్త దేవతలు కూడా ఓ నాగిని ప్రతీకారం తీర్చుకోనివ్వకుండా ఆపలేదు. ప్రతీకార మార్గంలో బయలుదేరింది నాగిని. తన పగ గొప్ప వాళ్ళ రాజ్యాన్ని మట్టు పెట్టేస్తుంది. శక్తి కిరీటాన్ని వణికేలా చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆడదాని మనసుని, తన సర్వస్వాన్ని నాశనం చేశారు. ఒక ఆడదానికి బాధ కలిగితే ఒక పాము కాటు వేయడంతో సరిపోదు. ఇక శివాని చేస్తుంది ఆ పాపుల నాశనం, వినాశనం, సర్వనాశనం. రితిక్కి అతని కుటుంబ సభ్యులకు ఇదే కాళరాత్రి కారణంగా